హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జే. మేము తిరుపతిలో కపిల్ తీర్థం దగ్గర శ్రీ లక్ష్మీ గ్రాండ్ అనే హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఇక్కడ నుండి భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శన టికెట్స్ మిడ్ నైట్ 12 గంటలకు ఇస్తున్నారని తెలుసుకుని నైట్ జాలీగా రూమ్ నుండి భూదేవి కాంప్లెక్స్ కి నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ 2 గంటలకి మాకు టికెట్స్ వచ్చాయి. మా దర్శన టైం సేమ్ డే మధ్యాహ్నం 12 గంటలకి దర్శనం టైం వచ్చింది. టికెట్స్ తీసుకున్న తర్వాత రూమ్ కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత తిరుమలకు వెళ్ళటానికి రెడీ అయ్యి లగేజ్ ని కార్లో సర్దుకొని రూమ్ ని చెక్అవుట్ చేసాం. మా రూమ్ కి దగ్గరలో ఉండే ధ్రువ్ హోటల్ కి వెళ్ళాం. ఇక్కడ టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత కారులో తిరుమల వెంకన్నను ప్రసన్నం చేసుకోవడానికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుని ప్రయాణం మొదలు పెట్టాం. అలిపిరి వద్దకు చేరుకొని అక్కడ నుండి సప్తగిరి చెక్ పాయింట్ లో మా లగేజ్ ని కారుని చెక్ చేపించుకొని కొండ మార్గాన్ని స్టార్ట్ చేశాం. దారిలో ప్రకృతిని చూస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. అలాగే చెట్లు మొక్కలు అక్కడ గ్రీనరీ చూసి దారిలో ఒక చోట కారు ఆపి చోట జనాలు తక్కువగా ఉన్నారని మా తనిష్కు ఏడుకొండల వారికి తలనీలాలు సమర్పించుకున్నాం. తలనీలాలు సమర్పించే చోట కూడా మాకు కాస్త కలిసి వచ్చిందండి. మేము లైన్లో 10 నిమిషాలు ఉండంగానే టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మా తనిష్కు బాగా ఏడ్చాడు. గుండులో మా వాడు చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడు కదా. మా దివ్య దర్శన టికెట్ చూపించి లైన్ లో ముందుకు సాగం. ఆ శ్రీనివాసుని కృప వలన త్వరగా సంతృప్తిగా దర్శనం పూర్తి చేసుకున్నాం. దర్శనం తర్వాత వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో భోజనం చేశాం. అక్కడ అరిటాకులో వేడి వేడి అన్నం ఎంతో రుచిగా అనిపించింది. మాకు కొండ మీద నందకంలో రూమ్ దొరికింది. దర్శనం చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి షాపింగ్ కు బయలుదేరాం. నైట్ టైం షాపింగ్ తిరుమలలో చేస్తూ ఉంటే భలే మజాగా ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ దర్శనం మనకి ఇచ్చిన టైంకి 2 లేదా 3 గంటల ముందు వెళ్ళే వెసులుబాటు ఉండేది. కానీ ఈసారి టైం చూసి టైంకి గంట ముందు మాత్రమే దర్శనానికి పంపుతున్నారు. షాపింగ్ క్లోజ్ చేసుకొని భోజనం ఎక్కడ చేయాలని ఆలోచిస్తూ రూమ్ దగ్గరికి చేరుకున్నాం. నందకం బయట ఒక హోటల్ ఉంది. ఆరు బయట చేపలు వేసి మనకు కావలసినవి మనమే సెల్ఫ్గా తెచ్చుకొని కింద కూర్చొని తినాలి. ఆ ఫీల్ చాలా బాగా అనిపించింది. అలా జరిగిందండి మా తిరుమల వెంకన్న దర్శనం. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్